హలో ఎవ్రీవన్. కొత్తిమీర నిల్వ పచ్చడండి. ఈ వీడియోలో అయితే నేను కొత్తిమీర నిల్వ పచ్చడి అయితే చూపించబోతున్నానండి. అసలు ఇది 5, 6 నెలల వరకు చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనుక చేసుకుంటే కొత్తిమీర ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాదు కదండీ. అలాంటప్పుడు నిల్వ పచ్చడి చేసుకుంటే ఇది ఒక 6 నెలల వరకు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటదండి. ఎక్కువగా కొత్తిమీర ఉన్నప్పుడు, లేదు అంటే కొన్ని సీజన్‌లో కొత్తిమీర అయితే బాగా చవకైపోతుందండి. అటువంటప్పుడు ఎక్కువ అయితే తెచ్చుకొని కొత్తిమీర నిల్వ పచ్చడి చేసుకుంటే మనకు కావాల్సినప్పుడైతే వేసుకొని తినొచ్చు. ముందైతే కొత్తిమీర నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఇందులో వేస్టేజ్ ఏమైనా ఉంటే పక్కకు తీసేసుకోవాలండి. అలాగే పండిపోయిన ఆకులు గానీ ఏమీ ఉండకూడదు. లేకపోతే నిల్వ ఉండదండి. ఇందులో ఉన్న డస్ట్ అంతా పక్కకు తీసేసుకొని నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. 1కి 2 సార్లు అయితే బాగా కడగాలండి. కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. మొత్తం కొత్తిమీర అంతా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని తర్వాత అయితే కడిగి ఆరబెట్టుకోవాలండి. వాటర్ ఏమీ లేకుండా. తడి అస్సలు ఉండకూడదు. తడి ఉంటే పచ్చడి పోతుందండి, నిల్వ అయితే ఉండదు. ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని దీన్ని నీట్‌గా కడగాలి. తర్వాత ఆరబెట్టాలి. ఆరిపోయిన తర్వాత అయితే పచ్చడి చేసుకోవాలండి. తడి మాత్రం ఏమి ఉండకూడదు. నేనైతే మొత్తం ఆరబెట్టేసుకున్నానండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ముందైతే మెంతులు ఒక 2 స్పూన్లు మెంతులు, ఒక 2 స్పూన్లు ఆవాలు అయితే ఫ్రై చేయాలండి. నిలవ పచ్చడి కదా! దానిలోకి ఇవి ఫ్రై చేసి మిక్సీ అయితే పట్టాలన్నమాట. దోరగా వేయించాలండి సిమ్‌లో పెట్టి. బాగా వేగిపోయిన తర్వాత పక్కకు తీసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలండి. బాగా ఆయిల్‌లో ఫ్రై చేయాలి ఆ కొత్తిమీరని. సిమ్‌లో పెట్టి మాత్రమే చేసుకోవాలండి. లేదంటే మాడిపోతుంది. పచ్చడి అసలు టేస్ట్ అనిపించదు. అందుకైతే సిమ్‌లో పెట్టి అయితే వేయించుకోవాలి. ఎర్రగా వచ్చేలా వేయించుకోవాలండి.
చూడండి బాగా వేగిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ముందుగా వేయించుకున్న మెంతులు, ఆవాలు ఉన్నాయి కదండీ! అవైతే మిక్సీ పట్టేయాలి మెత్తగా. తర్వాత కావాల్సిన చింతపండు అయితే నీట్‌గా కడిగి ఆ తర్వాత నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న ఈ చింతపండుని ఉడకబెట్టాలండి. ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఈజీగా దాంట్లో ఉన్న గింజలు ఏమైనా ఉంటే అవి బాగా ఈజీగా వచ్చేస్తాయి. తర్వాత అయితే మిక్సీ జార్లో ఆ కొత్తిమీర ఉంది కదండీ వేయించుకున్నది, అది అందులో వేసుకోవాలి. తర్వాత ఉడకబెట్టుకున్న చింతపండు కూడా అందులో వేసుకోవాలండి. తర్వాత ఉప్పు, కొత్తిమీర, చింతపండు, ఉప్పు, అలాగే మిక్సీ పట్టుకున్నాం కదా ఆవాలు, మెంతుల పౌడర్ అది 1 స్పూను. తర్వాత కావలసినంత కారం, ఒక 2 కట్టల కొత్తిమీరకి 1 కప్పు కారం అయితే పడుతుందండి. వేసి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టాలి. తర్వాత తాలింపు కోసం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం కదండి, ఆ పచ్చడికి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలైతే వేసుకోవాలండి. వేసుకుని లైట్గా ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం ఆవాలైతే వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఇవన్నీ వేసుకుని కొంచెం ఫ్రై చేయాలండి. కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఎండుమిర్చి, కావలసినంత ఎండుమిర్చి, అంటే దీనికి ఒక 10 ఎండుమిర్చి అయితే పడతాయండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేయాలండి. కరివేపాకు బాగా ఫ్రై చేయాలి, లేదంటే పచ్చిగా ఉంటే పచ్చడి పాడైపోతుందండి. అందుకని కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలండి. ఇది బాగా చల్లారిన తర్వాత ఆ పచ్చడి ఉంది కదండి, అవి ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం ఆయిల్ పట్టేలాగా మొత్తం కలుపుకోవాలండి. పచ్చడి అయితే అసలు కలుపుతుంటేనే స్మెల్ అదిరిపోతుందండి. టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుందండి. మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టుకున్న ఒక 3 మంత్స్ అయితే నిల్వ ఉంటుందండి పచ్చడి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా 5 నెలలు అయితే నిల్వ ఉంటుందండి. ఆయిల్ ఎక్కువ అయిపోతుంది అనుకున్నాను కానీ కరెక్ట్గా సరిపోయిందండి. కావాలంటే కొంచెం ఆయిల్ అయితే పడుతుంది, కానీ నేను ఇంకా ఏమీ వేసుకోవట్లేదు, నాకు ఇది సరిపోద్ది. ఎప్పుడైనా నిల్వ పచ్చళ్ళు పట్టుకునేటప్పుడు కొంచెం ఆయిల్ పైకి తేలేలా చూసుకోండి, అప్పుడే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. దీనికి మొత్తం నేను యూజ్ చేసింది పల్లి నూనె అండి, వేరుశనగ నూనె, కాటన్ సన్ఫ్లవర్ నూనె అసలు యూజ్ చేయకూడదండి, పచ్చడి అస్సలు బాగోదు. పల్లీల నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీన్ని ఒక గాజు సీసాలో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది.
పల్లీల నూనె లేకపోతే పల్లీల నూనె లేకపోతే అది ఉంటుంది కదండి, నువ్వుల నూనె, అది కూడా యూజ్ చేయొచ్చు. నువ్వుల నూనె అయినా సరే పచ్చడి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం దేనిలో పెట్టుకున్న ఆయిల్ అయితే పైకి తేలండి, అప్పుడే పచ్చడి నిల్వ అయితే ఉంటుంది. కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.